వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. మహిళా సర్పంచ్ అవమానించిన పంచాయతీ కార్యదర్శి వెంటనే, మహిళా కార్యదర్శి అవమానించిన పంచాయతీ కార్యదర్శి వెంటనే, మహిళా సర్పంచ్ అవమానించిన పంచాయతీ కార్యదర్శి వెంటనే, మహిళా సర్పంచ్ అవమానించిన పంచాయతీ కార్యదర్శి వెంటనే. సస్పెండ్ చేయాలి పంచాయతీ కార్యదర్శి వెంటనే, సస్పెండ్ చేయాలి పంచాయతీ కార్యదర్శి వెంటనే, సస్పెండ్ చేయాలి పంచాయతీ కార్యదర్శి వెంటనే, సస్పెండ్ చేయాలి పంచాయతీ కార్యదర్శి వెంటనే. గిరిజన మహిళా అవమానించిన పంచాయతీ కార్యదర్శి వెంటనే, గిరిజన మహిళా అవమానించిన పంచాయతీ కార్యదర్శి వెంటనే, గిరిజన మహిళా అవమానించిన పంచాయతీ కార్యదర్శి వెంటనే, గిరిజన మహిళా అవమానించిన పంచాయతీ కార్యదర్శి వెంటనే. ఎవరైతే ఉన్నారో పంచాయతీ కార్యదర్శి తీసుకొని కూడా అది ఎన్నో మాటలు చూసుంటాడు. ఆయన కాడ ఫోన్ నెంబర్ మా ఆయనది. ఎన్నో మాటలు ఫోన్ చేసి ఎవరైనా ఎక్కడైనా చేసుకొచ్చుకున్నాను అన్నాడు. అడిగాడు అన్న అడుగు మా ఆయన మాట్లాడదు కాదంటే గిరిజనులు ఎప్పుడు కూడా విషయం పంచాయతీ మీటింగ్ అని చెప్పాడు సార్. పోయినాను కదా అతడు ఎవరు ఆయన, నేను ఎప్పుడు మీ ఆయన నేను చూడలేదే, ఎవరు బయటికి పోమను అన్నాడు. కాదు సార్ మా హస్బెండ్. అవునా మీ హస్బెండా? మీ హస్బెండ్ నేను ఎవరు అనుకున్నాను. ఏంటి సార్ ఆ మాటలకి? మేము కలెక్టర్ గారికి ఈ విధంగా అవమానం జరుగుతుంది నా గిరిజన మహిళా సర్పంచ్ అని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చాం. దానిపైన విచారణకి ఆదేశించారు. విచారణకి కాదు సార్, ఎంక్వైరీ టైంలో కాదు, సమావేశం జరిగినప్పుడు మండల సమావేశం పెట్టారు కదా ఈ మధ్య. అప్పుడు గ్రామ సమావేశం సభకైతే పోవచ్చు, గ్రామ పంచాయతీ అవును సార్. కాదు సార్, ఇప్పుడు సమావేశానికి పోకూడదు సార్, అది ఓకే. కానీ ఏ విధంగా మాట్లాడాలా? అమ్మా మీ భర్త గారు వచ్చుంటే ఆయన సమావేశానికి రావడం పంపించమ్మా బయటకని చెప్పాలా. అలా కాకుండా నేరుగా వచ్చేసి ఇతను ఎవరంటే మా భర్త అని చెప్తే మీ భర్త నేను ఎవరు అనుకున్నాను నువ్వు తీసుకొచ్చిందంటే అప్పుడు ఏం సార్ అది? ఇంకొకటి గ్రామ పంచాయతీ సమావేశం ఈ గ్రామ పంచాయతీ మీటింగ్ తర్వాత మీరు అడిగిపోయింది కదా, దాని తర్వాత జరిగింది. దాని తర్వాత ఫోన్ చేసి ఇంటికి కాదని చెప్తా. అతను ఆ రోజు నన్ను చూసి కదా నేను నువ్వు ఎవరు అని ఆయన అడిగితే అతను ఎవరు అన్నాడు మా భర్త నేను ఎప్పుడు చూడలేదంట. తెలుసు నాకు మాకేంటి ఇంటికి ఎన్నో ఇస్తుంటారంట. మా యానాది సంక్షేమ సంఘం నాయకులకి అందరికి కూడా నా నమస్కారాలు. నా పేరు తలపల చెంచు మల్లికార్జునరావు. నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను యానాది సంక్షేమ సంఘానికి. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో డక్కిలి గ్రామ సర్పంచ్ శనగా వేమక్క ఒక గిరిజన మహిళ. ఆమెకి ఇక్కడ డక్కిలి పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో అతను సర్పంచ్కి చెప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయడము, సర్పంచ్ సంతకం లేకుండా కూడా వర్కులు చేయడం జరుగుతూ ఉంది. ఇదేమని సర్పంచ్ ప్రశ్నిస్తే ఆమెనికి అవమానంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయంపై గత నెలలో మేము ప్రజా పరిష్కారాల వేదికలో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు అందజేశాం. ఆ ఫిర్యాదు అందజేసిన తర్వాత కూడా ఒక 4 రోజుల తర్వాత ఒక నోటీసు ఒకటి ఇచ్చారు సర్పంచ్కి. ఏమని? ఈ విధంగా ప్రధాన ఆవాస్ యోజన కింద 20 లక్షల రూపాయల వర్క్ జరిగినట్టుగా దానికి ఈమెను సంతకం పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఫిబ్రవరి 19వ తారీఖున వీళ్ళు పని చేసినట్టుగా
ఉంది అని చెప్పేసి ఈమె సంతకం పెట్టమని చెప్తే ఈమెకి చదువు రాదు. గిరిజన మహిళా సర్పంచ్కి చదువు రాని కారణంగా వేరే వాళ్ళ దగ్గర చదివి వినిపించుకొని ఈమె దీనికి సంతకం పెట్టాల. దాన్ని అతను మనసులో ఉంచుకొని ఒక 3 రోజుల తర్వాత సమావేశం నిర్వహించారు, మండల సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశానికి సర్పంచ్ గారు వాళ్ళ భర్తని తీసుకొని పోయారు. సమావేశాన్ని తీసుకెళ్తే వచ్చి నేరుగా సర్పంచ్ గారికి వచ్చి ఇతను ఎవరు అని అడిగితే మా భర్త సార్ మీకు తెలుసు కదా అంటే, మీ భర్త నేను ఎవరు అనుకున్నాను, నువ్వు ఎవరినో తీసుకొచ్చానే అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఒక గిరిజన మహిళ అంటే అంత చిన్నచూపు అతనికి. మేము కలెక్టర్ గారు కంప్లైంట్ చేసినా కూడా అతను ఏమాత్రం భయం లేకుండా ఇది లేకుండా ఒక గిరిజన మహిళని ఈ విధంగా చిన్న చూపు చూడడం అది ఎంతవరకు న్యాయం? ఇది ఒక మహిళ భర్తను తీసుకురాకుండా ఇంకెవరిని తీసుకొస్తుంది? అతని ఉద్దేశం ఏంది? దీనిపైన మేము ఎంపీడీఓ గారికి కూడా మేము అర్జీ ఇచ్చాము. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అతని విధుల నుంచి గిరిజనుల మహిళల్ని అవమానించడం చాలా నేరం ఇది. దీనిపైన మేము ఎస్సీ ఎస్టీ కేసు కూడా అతనిపైన నమోదు చేస్తున్నాము. జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టిలో కూడా దీన్ని మేము పెడతాం.